మేడారం భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. 8 కిలోమీటర్ల పరిధిలో భక్తులు కనిపిస్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మేడారం జాతర రేపటితో ముగుస్తుంది. దేవతలు రేపు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిసమాప్తం కాబోతోంది. ఇవాళ రేపు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకోబోతున్నారు. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వెన్ ఒవెన్, పొలిటికల్ ఎకానమిక్ అడ్వైజర్ నళిని రఘురామన్ అమ్మవారిని దర్శించుకున్నారు. మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు కిటకిటలాడిపోతున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం సమ్మక్క సార్లక్క జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వనదేవతలందరూ గద్దెన చేరిన తర్వాత తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఈ క్యూ లైన్లను గతంలో అయితే వివిఐపి, విఐపి క్యూ లైన్లుగా పంపించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు సాధారణటువంటి క్యూ లైన్ సంబంధించినటువంటి క్యూ లైన్లు ఇటువైపు ఉన్నాయి. సాధారణ క్యూ లైన్లను అలాగే వివిఐపి క్యూ లైన్లను మొత్తం ఎత్తివేసి ఒకేసారి వస్తున్నటువంటి భక్తులను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల విపరీతమైనటువంటి ఇబ్బంది తలెత్తుతుంది. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి ముందు జంపన్నబాగుకి వెళ్లి స్నానాలు ఆచరించి వస్తున్నటువంటి భక్తుల రద్దీ కూడా చూడొచ్చు. ఇంకా భక్తుల ఫోటింగ్ పెరుగుతుంది. దాంతో విఐపి, వివిఐపికి సంబంధించినటువంటి క్యూ లైన్లను ఎత్తివేశారు. సాధారణ క్యూ లైన్లుగా మార్చారు. మరొక వైపు అటువైపు కూడా ఉన్నటువంటి సాధారణ క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరినటువంటి నేపథ్యంలో వాళ్ళు దాదాపు 4.5 కిలోమీటర్లు అందులోనే తిరగాల్సి ఉంటుంది. ఇటువైపు నేరుగా వెళ్లడం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ లో కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. అక్కడ రద్దీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వెళ్తే త్వరగా పంపించవచ్చు అని చెప్తున్నారు. కానీ అక్కడ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని మూవ్ చేస్తూనే అది కంటిన్యూషన్ మూవ్ అవుతుంది. ఇక్కడ వివిఐపికి గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ క్యూ లైన్లు మాత్రం టైంను బట్టి పంపించే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బ్లాక్ చేస్తూ కొంత మూవ్ చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు సాయంత్రానికి వనం చేరేటువంటి భక్తులను రేపు వనం చేరక ముందే దర్శనం చేసుకోవడం కోసం వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఎంతసేపు అయింది వచ్చి? నిన్న సాయంత్రం వచ్చిన, ఇప్పుడు వచ్చి సాయం చెప్పా. ఎట్లుంది? ఎంతసేపు నిలబెట్టుకుంటారు కదా బరువు? అట్లా జనం బాగున్నారు కదా సారు, జనం బాగున్నారు, ఇబ్బంది పడతాను. మీకు అవన్నీ బరువు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది సార్. నీళ్లు ఉన్నాయా ఇక్కడ తాగడానికి? ఉన్నాయి. ఇక్కడ లేవు. ఇప్పుడే మొక్కులకు పోతాను. చూడొచ్చు ఇక్కడ క్యూ లైన్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ముందులో క్యూ లైన్ లోకి వెళ్లిన వాళ్ళ పరిస్థితులు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2.5 గంటల పాటు క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అని తెలియక కొంత ఇబ్బంది పడుతున్నారు. ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఎట్లా ఉంది? అసలు ఏమన్నా లైన్ వ్యవస్థ అనేది ఉండాలి కదా. ఇంత పబ్లిక్ పిల్లలు ఎట్లా పోతారు? ఏమైంది? మళ్ళీ రిటర్న్ పోతున్నారు. ఏం పోతారు? ముసాడతలేదు ఆడ, మెయింటైన్ చేసేటోళ్ళే లేరు. సరిగా లేదండి. క్యూ లైన్ కూడా సరిగా లేదు. విఐపి పాసెస్ ఇచ్చారు, అన్ని కలిపేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలకు చాలా కష్టం. ఎంతసేపు అయితే లోన్కి వెళ్ళి? మేము మార్నింగ్ వచ్చినాం, అప్పుడు కూడా చాలా సేపు, గంట సేపు అయింది. ఇప్పుడు కూడా చాలా సేపు అయింది. అందుకే ఊపిరాడక మళ్ళీ బయటకు వచ్చేస్తాను. అంటే లోపల అసలు ఊపిరాడే పరిస్థితి లేదా? లేదు, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందరు తోపులాట అయిపోయిందా? చాలా తోపులాట అవుతుంది. బయటకు చాలా మంది ఊపిరాడక బయటకు వస్తారు. అంటే ఎంతసేపు అయింది? 2 గంటలు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ ఉండండి. లోకలే. మార్నింగ్ కూడా వచ్చి వెళ్ళినాం, అయినా కూడా మాకు ఊపిరాడక బయటకు వెళ్లాల్సి వస్తుంది. అర్ధరాత్రి వరకు భక్తుల తాకిడి తర్వాత తగ్గుతుందని భావించారు. కానీ కంటిన్యూషన్ గా అర్ధరాత్రి తర్వాత తెల్లవారి కూడా మళ్ళీ ఒక భక్తుల తాకిడి పెరిగింది. మధ్యాహ్నం వరకు మరింత పెరిగింది. సాయంత్రానికి తగ్గిపోతుందని అధికారులు అంచనా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భక్తుల తాకిడి చూస్తే ఆ పరిస్థితి లేదు. రేపు భక్తుల తాకిడి కొంత తగ్గేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. క్యూ లైన్ లో చాలాసేపు ఊపిరాడని సిచ్యువేషన్ లో రిటర్న్ వెళ్లిపోతున్నారు. నాజిక్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. మేడారం జాతరపై ఒక ఆదివాసీ మహిళ పాటకు ప్రాణం పోసింది. సమ్మక్క వీరత్వం, భక్తిభావాన్ని తెలిపేలా స్వరం పరిచింది. 10వ తరగతి వరకు చదువుకున్న మహిళ సింగర్గా అందరి మన్ననలు పొందుతోంది.
మేడారంలో గాయనితో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ చూద్దాం. మేడారం జాతర అంటే వనదేవతలకు మొక్కులు సమర్పించడం, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ఇక్కడ పెద్దపీట వేశారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడ జాతర జరుగుతుంది. అయితే జాతరలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విభిన్న రూపాల్లో జాతరను వనదేవతలకు మొక్కులు సమర్పించడమే కాకుండా కొంతమంది నృత్యాలతో, కొంతమంది పాటలతో సమ్మక్క సారలమ్మను తమ వశం చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళను గుర్తించుకోవడం అనేది జరుగుతుంది. అయితే వనదేవతలతో పాటు దింసా నృత్యాలు, వివిధ రూపాలకు సంబంధించిన పాటలు పాడి అదే రాసిన సమ్మక్క మనకు అందుబాటులో ఉన్న మధ్యలో సమ్మక్క చదివింది 10వ తరగతి, కానీ పాటలు మాత్రం 100లో రాసినట్టే తెలిసింది. సమ్మక్క ఏమేం పాటలు రాసింది? సమ్మక్క సారలమ్మ మీదనే నేను ముందుగా పాట పాడి రాయడం జరిగింది. మాకు సమ్మక్క అంటే ఆరాధ్య దైవం, అమ్మ అంటే ఎంతో గౌరవం, ప్రేమ, అమ్మలా భావిస్తాం. అమ్మ కోసమే ముందుగా రాసినటువంటి పాట. సమ్మక్క తల్లిను దుటన సింధూరమద్దినట్లు, పారేటి సెలయేళ్ళు పలకరించినట్లు, అడవి ఒడిల చిరునవ్వుల చినుకు రాలినట్లు, సత్యంగల్లా తల్లులు ఎదురు నడిసినట్లు, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, దోసలితో వరములన్నీ మాపైనే గురిసినట్లు, దింసా గుస్సాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, దింసా గుస్సాడి రేల కోయతూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, కడలి అలై పొంగిన కన్నీటి సంద్రం, ప్రపంచనం సృష్టించిన అరుదైన చరితం, నేల తల్లి యుద్ధాన్ని చూసి ముద్దాడిన వైనం, గూడెం గుండెను తాకి చెప్పిన ఈ ధైర్యం, మన అస్తిత్వపు మూలముగా నిలచిన ఈ సిహనం, మరువబోము ఎప్పుడు సమ్మక్క తల్లి త్యాగం. ఇదే పాట మీరే రాసారా? ఈ పాట ఇంకే పాట రాశారు? ఇంకా ఆదిమ జాతికి తల్లి స్ఫూర్తిదాయకం, నువ్వు సిందించిన రక్తమే కుంకుమ భరణం, చేతులు జోడించి తల్లి నిన్ను మొక్కుతాం, నువ్వు చూపించిన మార్గం నీ మెన్నడు మరువం, రేలారే రేలారే పాడే రేల పదం, ఏలేలో ఏలేలో ఎల్లే మేడారం, రేలారే రేలారే పాడే రేల పదం, ఏలేలో ఏలేలో ఎల్లే మేడారం. మొత్తానికైతే సమ్మక్క తల్లి సన్నిధిలో మరో సమ్మక్క ఉంది. తన గాన మాధుర్యంతో అందరినీ అలరిస్తుంది. కానీ ఆ గానం, ఆ పాటలు మాత్రం బాహ్య ప్రపంచానికి తెలియదు. నాకు అవకాశాలు ఇస్తే మెరుగైన సమాజం కోసం, అదేవిధంగా తన గాత్రంతో అందరిని మెప్పించే విధంగా పనిచేస్తానని 10వ తరగతి చదివిన ఈ సమ్మక్క పాటలతో అందరినీ ఆకట్టుకునే విధంగా తన గాత్రంతో, తన పాటలతో అబ్బురపరిచే విధంగా పాటలను రచించి తానే పాడుతున్నట్టుగానైతే సమ్మక్క చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, మేడారం నుంచి. మేడారంలో అత్యాధునిక సౌకర్యాలతో టెంపుల్ సిటీ నిర్మించారు. లగ్జరీ హోటల్స్ ను తలపిస్తున్నాయి. గద్దెలకు సమీపంలోనే ఉండడంతో భక్తులు ఇందులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మేడారం జాతరలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఒక కొత్త ఏర్పాట్లు అయితే చేసింది. అటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ క్యూ లైన్ల ఏర్పాట్లు కావచ్చు, ఇటు తాత్కాలిక నివాసాల ఏర్పాట్లు కావచ్చు, అవన్నీ చేసింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఇన్ని సంవత్సరాల జాతర చరిత్రలో ఒక టెంట్ సిటీనే ప్రస్తుతానికైతే నిర్మించారు. ఇందులో 45 టెంట్లతో అత్యాధునిక సౌకర్యాలు, అన్ని రకాల సౌకర్యాలు, అన్ని హంగులు ఉండే విధంగా ఒక టెంట్ సిటీని నిర్మించారు. ఈ టెంట్ సిటీలో ఉన్న సేలెంట్ ఫీచర్స్ ఏంటి, అసలు ఇందులో ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఇది ఎవరెవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఈ టెంట్ సిటీ ఏర్పాటు చేశారు, ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు ఇందులో ఏ సౌకర్యాలు ఉన్నాయో ఒకసారి పరిశీలించి వద్దాం. మనం లోపలికైతే వస్తున్నాం. ఇది ముందైతే ఒక బాల్కనీ లాగా అక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత 2 బెడ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. 2 బెడ్స్ అంటే ఇద్దరు కపుల్ కానీ లేకపోతే ఇద్దరు కానీ ఇందులో స్టే చేసేందుకు వీలుగా ఇది ఫుల్ ఏసీ సౌకర్యం కలిగి ఉంది. ఏసీ సౌకర్యంతో పాటుగా 2 బెడ్లు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా కంఫర్టబుల్గా సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వెస్టర్న్ కమోడ్తో ఒక
లెట్రిన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ బాత్ అంటే స్నానం చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక తాత్కాలిక బాత్రూమ్ని, ఆ తర్వాత షవర్, ఇటు వాష్రూమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యుయేషన్ ఉంది. మొత్తం ఒక ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ సౌకర్యాన్ని అయితే ఒక టెంట్లో ఏర్పాటు చేశారు. ఈ టెంట్కు సంబంధించి అసలు ఈ టెంట్ సిటీ ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అని తెలుసుకునేందుకు ఇక్కడ మనతో పాటు ఈ టెంట్ సిటీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏంటి దీని అసలు ఉద్దేశం ఏంటి, మోటో ఏంటి? అంటే మేడారంలో కొంచెం అకామిడేషన్స్కి ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి గవర్నమెంట్ వీలైన తొందరగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గెస్టుల కోసం ఉన్నతాధికారులకు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అందరికీ అవైలబిలిటీగా ఉండేటట్టు చూస్తున్నాం. ఇందులో ఏమేమో సౌకర్యాలు ఇస్తున్నారు, ఒకవేళ బయట వాళ్ళకి ఇస్తే ఎంత ఛార్జ్ చేస్తారు? దీంట్లో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. నార్మల్గా మనం ఏదైనా ఒక సిటీలో కనుక ఉండేటువంటి ఒక ఉన్నతమైన లగ్జరీ హోటల్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా చాలా తక్కువ నామమాత్రం ఫీజు తోటి దీన్ని ఉండేటట్టు చూస్తున్నారు. ఎయిర్ కండిషన్ అంటే ఇది గద్దెలకు ఎంత దూరం ఉంటుంది? గద్దెలకు వాకబుల్ డిస్టెన్స్ 200 మీటర్ కూడా ఉండదు. పక్కకే ఉండడం వల్ల వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆఫీసర్స్ కానీ ఎవరికి వచ్చిన వాళ్ళకి చాలా దగ్గర ఉండడం అందరికి సులువుగా. రోడ్ కనెక్టివిటీ ఎట్లా ఉంది దీనికి? ఇప్పుడు ఇక్కడికి ఈ టెంట్ సిటీకి చేరుకోవాలంటే ఎలా? బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా కూడా రావచ్చు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే అందరికీ తెలుసు, నిమిషంలో రావచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్ని ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడికి తీసుకురావడానికి ఈజీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈడ స్టే చేసిన తర్వాత మీరు కల్పించే సౌకర్యాలు ఏమైనా, ఇక్కడ భోజన సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారా? ఇది క్యాజువల్గా ఓన్లీ స్టే చేయడం కోసం? ఇది కేవలం స్టే చేయడానికి మాత్రమే ఉంది. నార్మల్గా స్నాక్స్, టీ అటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాం. అవసరాన్ని బట్టి వచ్చే విఐపిని బట్టి హరితలో డిన్నరింగ్ అది అరేంజ్ చేయడం, లేకపోతే మిగతాది ఇక్కడ అరేంజ్ చేయడం అలా చూస్తున్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ టెంట్ సిటీని? ఇప్పుడు ఎన్ని రోజులు ఉంచుతారు? ఇంక ఇది ప్రైవేట్ వాళ్ళ నుంచి హైర్ చేసుకొని రన్ చేపిస్తున్నాం. ఇది జాతర అయిపోయే వరకు ఉంటుంది. ఇది ఒక అడవిలో జరుగుతున్న జాతర కాబట్టి అడవిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇది ఒక టెంట్ సిటీని అయితే నిర్మించారు. దాంతో పాటుగా ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఇన్ఛార్జ్ అఖిల్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, టెంట్ సిటీ నుంచి. మేడారం జాతరలో గిరిజన ఆచారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మీదేవరకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం మహాజాతరలో ఆచారాలు చాలా ఉంటాయి. చాలా రకాలుగా వాళ్ళ ఆచార వ్యవహారాలు చూడొచ్చు. మనం చూస్తున్నాం లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి భక్తులు, వాళ్ళు ఆ లక్ష్మీదేవరకు సంబంధించినటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడం కోసం మేడారం మహాజాతర సందర్భంగా వాళ్ళందరూ లక్ష్మీదేవర రూపంలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కొన్ని దీవెనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మేడారం సమ్మక్క సారలకు సంబంధించి వీళ్ళు ఆడబిడ్డలుగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మేడారంలో తిరుగుతూ వాళ్ళకు సంబంధించినటువంటి దీవెనలు ఇస్తూ మళ్ళీ అదే విధంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆనవాయితీకి వస్తున్న నేపథ్యంలో లక్ష్మీదేవరకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ వ్యవహారాలని, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆచారాన్ని చాటు చెప్పేలాగా ఉంటుంది. లక్ష్మీదేవర దీవెనలు తీసుకోవడం కోసం కూడా భక్తులు వచ్చి బొట్టును తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లక్ష్మీదేవరలు ఎలా చేస్తారు, లక్ష్మీదేవరను పూజించడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అంటే ఎట్లా లక్ష్మీదేవరను పూజించడం వల్ల ఎట్లా ఏం జరుగుతుంది? ఆమె సమ్మక్క తల్లికి ఆడబిడ్డ లక్ష్మీదేవర. ఈమెను ఆడిపించి ఆమె గద్దె దొక్కిస్తాం. ఆమెకు బలం, ఈమెకు బలం. ఈమెను ప్రతి ఏటా ఇట్లనే తీసుకొస్తాం జాతరకి. తీసుకొచ్చి ఇక్కడ ఆటపాటలు ఆడించి మంచిగా లేని వాళ్ళు ఉంటే, జ్వరాలు గిరాలు వచ్చిన వాళ్ళు ఉంటే మా బండారు పెడితే న్యాయమవుతామని నమ్మకం అది నిజమే. చేసి పూజలు చేసి మేము తీసుకెళ్తాం అమ్మవారి ఇంటికి. ఎన్ని రోజులు ఉంటారు మీరు? దాదాపు అమ్మవారి రేపు వస్తుందనగా గద్దెకి మేము వాళ్ళు వస్తాం. వచ్చి ఇక్కడ ఆటపాటలు ఆడిచ్చి తీసుకెళ్తాం అమ్మవారిని. మీ దగ్గరకు వచ్చి ఎట్లా బొట్టు స్వీకరించడం, వాళ్ళ బాధను ఎలా చెప్తారు? వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు, నాకు ఈ బాధ వచ్చింది. వాళ్ళ దగ్గరకు వస్తే ఆటోమేటిక్ తెలుస్తూనే ఉంటుంది. తెలిసినప్పుడు అమ్మవారు చెప్తూనే ఉంటుంది. లక్ష్మీదేవరలు ఎంతమంది ఉంటారు? ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, చిల్లక్ష్మి అని పేర్లు చాలా మంది ఉంటారు. మీరు ఇక్కడ ఎంతమంది ప్రదక్షిణ చేస్తూ ఉంటారు? మేము ఉంటాం ఇక్కడ 12-15 మంది దాకా వస్తాం. 15 మంది దాకా లక్ష్మీదేవర 6 మంది దాకా వస్తుంటారు. ఇది చూడొచ్చు, లక్ష్మీదేవర్లకు సంబంధించినటువంటి
పూజా విధానం వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది తలెత్తుతుందో వాళ్ళు బొట్టు పెట్టడాన్ని ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి కోయ దొరలకు సంబంధించినటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. వాళ్ళు వీళ్ళకు వనమూలికలు ఇవ్వడంతో పాటు వాళ్ళ ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది జాతకాలు చెప్పించుకోవడం, కోయ దొరలతో జాతకం చెప్పించుకోవడం అనేది ప్రత్యేకంగా పెట్టుకొని ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆదివాసీలు వాళ్ళతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కోయ దొరల్ని విపరీతంగా నమ్ముతారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది? కుర్రు మా తాతల కానించి, మా మున్తాతల కానించి జంపన్న వాగు, మేడార, సమ్మక్క, సారక్క, మా తాతల మున్తాతల కానించి వనమూలికలు ఇచ్చి రోగాలు ఉన్న వాళ్ళకి, జబ్బులు ఉన్న వాళ్ళకి, కుటుంబ కష్టాలు ఉన్న వాళ్ళకి, బాధలు ఉన్న వాళ్ళకి వనమూలికలు ఇచ్చి బాగు చేస్తుంటాము. మీ అంతా కొయ్య దొరలం. మాదంతా ఒక 15 టీములు, మా టీం అది. మా కొయ్యోలు పోయేది కూడా అంతా మీ 15 మంది వచ్చాము. మాది సిలకరూరు గట్టు, మాది ఇక్కడ. ఆ గట్టు పక్క మట్టి ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళకి చాలా మందికి బాధలు, కష్టాలు, కుటుంబ కష్టాలు తీర్తానికి కొంచెం వనమూలికలు ఇచ్చి అమ్మవారు సమ్మక్క సారకు దండం పెట్టి మేము ఇస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి, వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయి. ఇది కోయ దొరలను ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. మరొక వైపు ఇలాంటి కల్చర్ ను చూస్తున్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పటిదాకా చూసారు కదా, లక్ష్మీదేవరలు రావడం, తర్వాత కోయ దొరలు రావడం, రద్దీ కొనసాగుతుంది. ఎట్లా ఉంది మీకు మేడారం వచ్చింది? ఇది చిన్నప్పుడు ఒకసారి వచ్చాము. ఇది మళ్ళీ అంటే మా మ్యారేజ్ అయ్యింది, మా మమ్మీ వాళ్ళు మొక్కుకున్నారు అంటే ఇక్కడ ఒకసారి మ్యారేజ్ తర్వాత తీసుకొస్తామని. సో అందుకోసమే పేరెంట్స్ తో వచ్చాము. ఎట్లా ఉంది అంటే చూసారు కదా లక్ష్మీదేవర చాలా చాలా బాగా అనిపించిందండి. రద్దీ ఎలా ఉందమ్మా? ఫస్ట్ టైం ఇప్పుడే. రష్ చాలా బాగుంది, చాలా ఉందండి రష్. అయితే క్యూ లైన్స్ చాలా ఉన్నాయి, వెయిటింగ్ చేయాలి, చాలా రష్ ఉందండి. అంటే మీరు మొక్కుకొని వచ్చారు కదా, మీరు సక్సెస్ అయ్యారని వచ్చారు, మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చారు. పాప మ్యారేజ్ అయిందని వచ్చాం. పాపది మ్యారేజ్ అయిందని, పాప చిన్నప్పుడు పుట్టెంటుకలు ఇక్కడనే చేసాం. మళ్ళీ మ్యారేజ్ అయిందని మళ్ళీ ఇక్కడ వచ్చాం, మళ్ళీ మొక్కు తీర్చాం. ఇది మేడారం సమ్మక్క మీద, సార్లమ్మ మీద ఉన్నటువంటి భక్తి పారవశ్యానికి ఒక నిదర్శనం. వాళ్ళు మొక్కుకున్న తీరిన తర్వాత ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తారు. ఎంత కష్టమైనా భరిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా మేడారం సమ్మక్క సార్లక్క జాతరలో భక్తుల రద్దీ, వివిధ కల్చరల్ సంబంధించినటువంటి మూవ్మెంట్ అలాగే కొనసాగుతుంది. దాంతో పాటు వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం మేడారంలో భక్తుల రద్దీతో పాటు మేడారం సమ్మక్క సార్లక్క దగ్గర ఉన్నటువంటి కొయ్యదొరల పూజలు, అలాగే లక్ష్మీదేవర్ల సందడి, పూనకాలు, శివసత్తుల పూనకాలతో మేడారం మొత్తం ఊగిపోతుంది. వాజీ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. మేడారం మహాజాతర సందడిగా సాగుతోంది. జాతరలో గిరిజన స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. విప్ప పువ్వు లడ్డూతో పాటు ఆదివాసీలు తయారు చేసినటువంటి సబ్బులు, బిస్కెట్లు, ఆర్ట్ గ్యాలరీ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మేడారం చరిత్ర తెలిసే విధంగా పోరు వీరులను గుర్తిస్తూ కళ్లకు జీవం పోస్తున్నారు ఆదివాసీ యువకులు. జాతరలో ఆకట్టుకుంటున్న ఆ వెరైటీలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మేడారం మహాజాతరలో ఆదివాసీల స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీలు తయారు చేసిన ఆహార పదార్థాలతో పాటు వాళ్ళు వేసిన పెయింటింగ్స్, చరిత్ర ఉట్టిపడే విధంగా వేసిన పెయింట్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో పాటు వాళ్ళు తయారు చేసిన హ్యాండ్మేడ్ సంబంధించిన వస్తువులు సైతం ముఖ్యంగా వారిని ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఉట్నూరు ఐటీడీఏకి సంబంధించి భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం సంబంధించిన ఇప్పపు లడ్డు తయారీ చేసిన ఆ లడ్డూలు ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టడం జరిగింది. దీంతో పాటు భద్రకాళి మిల్లెట్స్ మ్యాగీకి సంబంధించిన తయారీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ సైతం ఇక్కడ పెట్టారు. దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే ఆదివాసీలు గోండుల చరిత్ర తెలిసే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తయారు చేసిన ఆర్ట్ గ్యాలరీ సైతం ఆకట్టుకుంటుంది. ఆదివాసీ కోయ ఆర్ట్ సొసైటీకి సంబంధించి గ్యాలరీ సైతం ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల ఆర్ట్స్ తీసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి వివరించేందుకు ఆదివాసీ సంబంధించిన కళాకారులు ఉన్నారు, వారితో ఆర్టిస్టులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటండి ఇది? ఇది పగడిద్దరాజు అన్నట్టు. ఇది పగడిద్దరాజు జెండా. ఈ జెండాని కూడా మేము ఏంటంటే పడిగ రూపంలో మొత్తం తీస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 2 పక్షులను తీసుకున్నట్టయితే 2 పిట్టలు అన్నట్టు అవి మధ్యలో పట్టినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ జంతువులు ఉన్నాయి, ప్రతిదీ కూడా ఒక్కొక్క గొట్టు అన్నట్టు. ఒక్కొక్క గొట్టు వాళ్ళు ఈ కలర్లో ఉన్న, ఇప్పుడు గ్రీన్ కలర్ అనుకున్నాయి, ఇది ఒక గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, ఒక గొట్టుగా తీసుకున్నప్పుడు ఈ గొట్టు కలర్లో ఉన్న కొన్ని జంతువులు ఉంటాయి, వాటికి సంబంధించిన జంతువులు.
ఆ జంతువులను తినకపోవడం వల్ల మిగతా వల్ల ఆ జంతువులు తినకపోవడం వల్ల జంతు సామ్రాజ్యాన్ని కూడా అందరితో అంతరించిపోతాయి కదా జంతువులన్నీ కూడా. ఏదో ఒకటి ఒక తెగ వాళ్ళు ఒక గొట్టు వాళ్ళు దాన్ని జంతువు దాన్ని దైవంగా భావించి దాన్ని రక్షిస్తూ ఉంటారు అన్నట్టు. అలానే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక జంతువుని తమ దైవంగా భావించి తిననప్పుడు జంతు సామ్రాజ్యం మిగిలిపోతుంది కదా. వన్యప్రాణి సంరక్షణని కాపాడతారు అన్నట్టు. పక్షుల మీద జంతువుల మీద ప్రేమ, అడవి రక్షణ వీళ్ళ బాధ్యతగా రక్షణ వీళ్ళ బాధ్యతగా తీసుకుంటారు ఆదివాసులందరూ కూడా నన్ను తినకుండా. ఈ ఆర్ట్లో ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క ఆర్ట్? ఈ ఆర్ట్కి వచ్చేసి ఒక గంట పడుతుంది సార్. ఒక పెయింటింగ్ వేయడానికి 1 hour పడుతుంది సార్. ఇది కూడా ఆర్టిస్టిక్ స్కిమాటిక్ ఆర్టిక్ అంటారు. ఇది కోయా ట్రైబల్ ఆర్టిస్టులు కోయా ట్రైబల్ పెయింటింగ్ లో మాత్రమే తీసుకుంటారు. ఇది భూమి కలర్ మట్టి కలర్ ఎందుకు తీసుకున్నారంటే గోడలన్నీ కూడా ఈ ఆదివాసులు అందరూ కూడా మట్టి గోడలతో ఎర్ర గోడలతో చేస్తారు సార్. వాటికి లైమ్ స్టోన్ అనే శుద్ధ రాయితోని ముగ్గులేయడం కానీ ప్రతిదీ కూడా లైమ్ స్టోన్ తోని తెల్ల ముగ్గు కానీ ఎర్ర మట్టితోని తెల్ల ముగ్గులు వేస్తారు. ఆ తెల్ల ముగ్గులు వేసి పండుగలు సాంప్రదాయాలు కల్చర్ అన్ని కూడా మమేకమై ఉంటాయి కాబట్టి ఓన్లీ రెడ్ కలర్ తెల్ల కలర్ మాత్రం ఇది తీసుకొని స్కిమాటిక్ ఇస్తున్నాడు. కుమరం భీమ్ సార్, తెలంగాణ మన ఆదివాసీ పోరాట యోధుడు. ఈయనని ఏంటంటే మేము మా యొక్క ట్రైబల్ ఆర్ట్లో ప్రత్యేకంగా కోయా ఆర్ట్ అనేది తెలంగాణలో మరి చూసినట్టయితే ఇది ఇప్పుడు వేసే పెయింటింగ్ అనేది మరి స్కిమాటిక్ డ్రాయింగ్లో వేయడం జరుగుతుంది. అంటే మా దగ్గర మట్టిని తీసుకొచ్చి మట్టిని మరి ఇంట్లో పూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేడారంలో చూసినట్టయితే ముందు మరి గుడిమెలిగే పండుగ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అడవికి వెళ్ళి పుట్టమ్మను తెచ్చి ఆ గుడిని పూయడం జరుగుతుంది. పూసిన తర్వాత ముగ్గులు వేయడం జరుగుతుంది. ఆ మట్టి కూడా మనకు ఇక్కడ చూసిన కలరు బ్రౌన్ కలర్లో మరి రెడ్ ఇండియన్ కలర్లో ఉండడం జరుగుతుంది. మరి దాన్నే తీసుకొని మేము ఇక్కడ మరి గీతల రూపంలో మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా బొమ్మల రూపంలో వేయడం జరుగుతుంది. ఎన్ని రకాల బొమ్మలు ఏమేమి? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు అడవిలో నార తీయడం జరుగుతుంది. నార ద్వారా మరి ఎద్దులకి కన్నెలు తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచాలు అల్లుకోవడానికి కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఒకప్పుడు మరి నైలాన్ తాళ్ళు లేని క్రమంలో కూడా అడవిపైన ఆధారపడి మరి ఆ యొక్క తాళ్లను తయారు చేసుకునేవారు సార్. వచ్చిన భక్తులందరూ ఈ గ్యాలరీని సందర్శించి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రముఖులకు సైతం వీటిని బహుకరించిన పరిస్థితి ఉందని అయితే ఇక్కడ కళాకారులు అయితే చెప్తున్నారు.